మనం సమ్మర్ రాగానే ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటాము. కానీ నేను ఇక్కడ చూపిస్తున్న ఈ ప్లేస్కి డెఫినెట్గా వెళ్తే మాత్రం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఎలా ఉంచుకోవాలి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు మన శరీర తత్వాన్ని బట్టి. ఎక్కడ అనుకుంటున్నారా? అదే చీరాల నాడీ వైద్యం చేసే సనాతన జీవన్ ట్రస్ట్ అన్నమాట. సో అక్కడ మేము 2 days ప్రోగ్రామ్ కోసమని వెళ్ళాము. యాక్చువల్గా మేము లాస్ట్ టైము జస్ట్ చూయించుకోవడానికని వచ్చామన్నమాట. దాని తర్వాత ఇలా 2 days ప్రోగ్రాము బాగుంటుంది అని చెప్పేసి మేము వచ్చాము. సో ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఏంటి అంటే, మనము ఎప్పుడైతే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నామో ఆ రోజు ముందు రోజు ఈవినింగ్ 5 o'clock కల్లా అక్కడ ఉండమంటారు. ఎందుకు అంటే 5 to 6 అనేది డిన్నర్ టైం అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు 6 o'clockకి డిన్నర్ అనేది ఫినిష్ చేయాలి అనేది మెయిన్ మోటో. ఇక్కడ ఫాలో అవడానికి ముందు రోజు నుంచే మనకి అలా చెప్తారు. సో అలా ముందు రోజు మేము ఇక్కడికి వచ్చాము. ఫుడ్ అది కంప్లీట్ చేసేసుకుని రెడీగా ఉన్నాము అంటే మనకి ఎవరైతే బుక్ చేశారో అపాయింట్మెంట్ వాళ్ళు సార్ వాళ్ళ ఇంటి దగ్గర లేడీస్కి పైన 3rd floorలో మొత్తం అందరికీ ఒకటే చోట అరేంజ్ చేస్తారనమాట. అలాగే జెంట్స్ వచ్చేసి మనకి ఆశ్రమం దగ్గరే వాళ్ళకి అలాట్మెంట్ అనేది ఉంటుంది. సో అలా అక్కడ వెళ్ళి చక్కగా మనం రెస్ట్ తీసుకోవడానికి వీలు పడుతుందన్నమాట. రూమ్ చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మనము ఒకవేళ డ్రెస్సెస్ మనం ఐరన్ లాగా చేసుకొని లోపల హీట్ చేసుకోవాలన్నా కూడా అది ఉంటుందన్నమాట. ఇంకా లోపల అంతా ఓపెన్ ఏరియా ఉంది. బయట బాల్కనీ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మనకి అందరికీ కలిపి ఇచ్చిన రూమ్. లేడీస్ అందరూ చిన్నపిల్లలు అందరూ కలిసి ఇక్కడ రెస్ట్ తీసుకొని నైట్ స్పెండ్ చేసేసి ఎర్లీ మార్నింగ్ చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మనము క్లాస్కి వెళ్ళిపోవాలన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ వైబ్స్ చాలా చాలా బాగున్నాయి. ఓపెన్ టాప్ బాత్రూమ్స్ ఉంటాయి. చాలా నీట్గా ఉంటుంది. అండ్ చూసారు కదా క్లైమేట్. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే మనల్ని నిద్ర లేపుతారనమాట కాల్ చేసి. సో 5 to 6 అనేది మొత్తం అయిపోయిన తర్వాత 6 o'clockకి మనం ఆశ్రమానికి, అలాగే ఎక్కడైతే మనం హాస్పిటల్ అని ఉందో నాడీ వైద్యం చేస్తారో సో అక్కడికి తీసుకువెళ్ళిపోతారనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా సార్ వల్ల ఇల్లు అనమాట. కిందంతా ఆయన ఉంటారు. 2nd floorలో మీటింగ్స్ అవి జరుగుతాయి, క్లాసెస్ అవి. 3rd floorలో ఇలా అందరికీ అలాట్ చేశారు. ఎంత బాగుందంటే ఎర్లీ మార్నింగ్ అది అక్క, నేను, పాప చాలా చాలా ఎంజాయ్ చేసాము. మనకు ఒక ఫ్రీడమ్ ఉన్న ప్లేస్ లాగా ఇది ఫీల్ చేయొచ్చు అనమాట. ఎందుకు అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా విత్ ఫ్యామిలీ వెళ్తూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే మనల్ని మనం తెలుసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. నేనేంటి, యాక్చువల్గా నేనేం చేయగలను అన్న ఇండివిజువాలిటీ, ఇంకా ఎలా సపోర్ట్ చేయొచ్చు, మనల్ని మనం ఎలా తెలుసుకోవచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి బాగా మన మైండ్ అనేది వర్కౌట్ అవుతుందన్నమాట. సో అలా మేము చక్కగా ఫ్రెష్ అప్ అయిపోగానే కార్ రెడీ చేసేస్తారనమాట. ఈ కార్ కూడా సార్కి ఎవరో గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో ఆ కార్ని ఆయన యూజ్ చేస్తారు. అలాగే ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇలా సర్వీస్ చేపిస్తారనమాట. సో మానవ సేవే మాధవ సేవ అనడానికి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ప్రూవ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇలా అందరము కూడా ఎవరెవరైతే ఉన్నామో, ఫస్ట్ డే అయితే ఎక్కువ మంది లేము, మేము ఇంకొక ఫ్యామిలీ 2 families ఉన్నామన్నమాట. సో నెక్స్ట్ డేకి యాడ్ అయ్యారు. సో అలా వెళ్తే ఇలా సనాతన జీవన్ ట్రస్ట్ అని ఏదైతే మనం ఎస్టర్డే వచ్చామో ఈవినింగ్ అదే ఇదనమాట. సో అక్కడికి చక్కగా తీసుకొని వచ్చి ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ ముందు ఆపి విఐపి లాగా మనల్ని ట్రీట్ చేసి దింపుతారనమాట. సో దిగగానే మనకి వెల్కమ్ డ్రింక్ లాగా ద సూపర్ న్యూట్రిషియస్ డ్రింక్ రాగి జావని సర్వీస్ చేస్తారు. సర్వీస్ చేయడం కూడా ఎంత పద్ధతిగా చేస్తారంటే ఎలాంటి కల్మషం లేకుండా దేవతల చేత మనం చేయించుకుంటున్నామా అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా నిష్కల్మషంగా ఇక్కడ వర్క్ చేస్తారు. ఇలా మొత్తం అందరూ కూడా 6 o'clockకి ఈ డ్రింక్ అంతా అయిపోయిన తర్వాత క్లాస్ మనకి స్టార్ట్ అవుతుంది. ఎంత బాగుంది అంటే రాగి జావలో చక్కగా నైటే కాసేసి జీలకర్ర, ఉప్పు, మజ్జిగ కలిపేసి పెట్టి మార్నింగ్ ఇస్తారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. ఆ తర్వాత క్లాస్కి వెళ్ళే ముందరే చక్కగా రూమ్ అంతా కూడా గుగ్గిలం పొగ వేస్తారనమాట. ఇది బ్యాక్టీరియా ఏది దరి చేరకుండా, ఎక్కువ మంది ఒకటే చోట కూర్చుంటారు కదా, ఈ పొగ వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది అని చెప్పి వేస్తారు. అండ్ వెళ్ళగానే బుక్, బాటిల్
అండ్ 2 పెన్స్ అలాంగ్ విత్ బ్యాగ్ ఇస్తారనమాట, ఏదైనా నోట్ చేసుకోవడానికి. చెప్తున్నారు కదా ఆయనే శశిధర్ గారు, మానవ సేవే మాధవ సేవ, ప్రతి ఒక్కరిలో నారాయణుని చూడాలి అని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అర్థమయ్యే విధంగా ఆయన చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంతటి మారని వాళ్ళైనా కూడా, ఎంతటి ఆల్కహాలిక్ డ్రింక్ కానీ సిగరెట్ కానీ ఇలాంటి చెడు హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కూడా వెంటనే మారిపోవడానికి ఛాన్సెస్ ఉండేలాగా మోటివేట్ చేసి మరీ చెప్తారనమాట. సో ఇది ఈవినింగ్కి ప్లాన్ చేస్తూ ఉన్నారు, కిచిడి చేస్తున్నారు. అండ్ ఇంకొక పక్కన తోటకూర అనమాట, ఇది నెక్స్ట్ డేకి ప్లాన్ చేస్తున్నారు. అప్పుడే తోటలో నుంచి తీసుకొచ్చి శశిధర్ గారు ఆయన చేతులతో స్వహస్తాలతో వండి మనకి సంతృప్తిగా వడ్డిస్తారనమాట. కిచిడి చాలా జీడిపప్పులతోటి నెయ్యి వేసి చక్కగా చేశారు. ఇలా వెళ్ళిన తర్వాత మనకి అతిథి భోజనంలాగా చక్కగా అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ టేస్ట్ చేసేలాగా హెల్తీ వేలో మనకి నేర్పిస్తారు. అంతా అయిపోయిన తర్వాత నాడీ వైద్యం కూడా చూసిన తర్వాత మనకి మెడిసిన్ రాస్తారు, ఆ మెడిసిన్ తీసుకోవాలి. సో నాడీ వైద్యం చూపించుకున్నందుకు కన్సల్టేషన్ ఫీజు అనేది ఏముండదు, మెడిసిన్కి మాత్రమే మనం పే చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇలా మా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ డే ఈవినింగ్ మేము ఇది తీసుకున్నాం అనమాట. ఫస్ట్ డే సెకండ్ డే సేమ్ ప్రాసెస్ అలా కంటిన్యూ అయింది. సో చూసారు కదా, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.